నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని, మా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ ప్రేమతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ ప్రేమతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు అగ్నివేళలు వేసితివి. అగాధ సముద్రాలకు అగ్నివేళలు వేసితివి. జలములలో పడి వెళ్ళినా, జలములలో పడి వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము అని
సింహాసనమాయెనా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సీయోనులో నిన్ను చూడాలని సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలైనా ఆరాధ్య దైవము
మరి ఇది సాక్ష్యముల సమయం కనుక మన మధ్యలో ఉన్న తేజ వచ్చి ఒక సాక్ష్యాన్ని పంచుకుంటాడు, రెండోది రాజీ వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటాడు. అయ్యా నేను దేవుడు నమ్మకం స్తోత్రాలు అయ్యగారికి మాట్లాడుతున్నాను. గురించి సంఘస్థులకి ఉన్నాము. నా సాక్ష్యం ఏంటంటే మరి నేను ఇంకా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మరి అలానే మరి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక నెల ముందు మేడం గారు లెక్చరర్ ఇచ్చి మీకు అటెండెన్స్ సరిపోదు, మీకు హాల్ టికెట్ రాలేము, మరి వచ్చిందో రాదో నాకు నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేము అని చెప్పారు. మరి అప్పటి నుంచి నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే చాలా బాధ వేసింది. మరి అప్పుడు మరి నేను మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. మరి వారం దాకా నేను ఎవరికి చెప్పలేదు. మీకు వస్తే వచ్చింది, దేవుడి చిత్తం అయితే వచ్చింది, దేవుడి చిత్తం అయితే చదువుకుంటాను, లేదంటే అయిపోయి ఏదో పని చేసుకుంటానని చెప్పి ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటాను. మరి ఒకటి నాన్న అయితే పిలిచి అదే మరి హాల్ టికెట్ గురించి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అయ్యా మరి వాళ్ళే నాకు చెప్పారు అని మరి నేను చెప్పినప్పుడు నువ్వేం కంగారు పడుతూ మరి నేను ఎవరో ద్వారా మాట్లాడి హాల్ టికెట్ పెట్టిస్తానని మరి అలానే మరి చెప్పారు. చెప్పినప్పుడు మీరు అన్నది నేను అలానే 2 దినాలు ఉపవాస ప్రార్థన నేను ప్రార్థన చేసుకున్నాను. నేను అనేక సార్లు నేను కాలేజ్ మానేస్తానికి వెళ్ళాను. మరి నేను మందిరం కూడా వచ్చేయమని కదా అలాగే మీరు చెప్పినట్టు హాల్ టికెట్ అయినా మరి ఒకటి కూడా నన్ను సహాయం చేయమని అలాగే మరి 2 దినాలు మరి నేను ఉపవాస ప్రార్థన మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు జవాబు దయచేశాడు. మరి అట్లీగానే సోమవారం మరి పొద్దున్నే మరి కాలేజీలో గ్రూప్లో మెసేజ్ పెట్టారు హాల్ టికెట్ తీసుకుంటూ వచ్చి అని చెప్పి. మరి అన్నప్పుడు మరి సేవకుల్లో ప్రార్థన చేసుకుని గేటు దాకా ఇంటికి వెళ్ళకముందే గ్రూప్లో మరి నా హాల్ టికెట్ రావాలి మరి దేవుడు సహాయం చేశారు. మరి అలాగే మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మొన్న చేయించుకుంటున్నప్పుడు మరి కాలు తగ్గింది. మరి దేవుడు మరి అది తగ్గించుకుంటూ మరి దేవుడు సహాయం చేశాడు. అలానే మరి సోమవారం నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నా కదా మరి మంచిగా రాయగట్టు కూడా మరి నేను చదివినని గుర్తుండగట్టు కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. దేవాది పిలుస్తూ ఉన్నాడు. అయ్యారు నామకానికి గుడి వచ్చిన తండ్రికి రామన్నాడు. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి డాక్టర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లోన్ కోసం వెళ్తే లోన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి నా తాడని తమ్ముడు బ్యాంక్లో ఉంది. మరి నేను తీసుకురావాలి అనుకున్నప్పుడు మరి నేను బ్యాంక్కి వెళ్ళాను. సెలవు పెట్టుకోకుండా మధ్యాహ్నం పర్మిషన్ అడిగి 1 గంటకి బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు మరి ఇప్పుడు ఇస్తావమ్మ కానీ లెక్కలు చూస్తున్నారు, బ్యాగ్ తేడా వస్తే మళ్ళీ లెక్కలో పెడతారు, రేపు మంగళవారం రా ఇస్తాము అన్నారు. సరేలే అని చెప్పేసి నేను ఆగి మళ్ళీ మంగళవారం 1 గంటకి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. అంటే అంతకుముందు నేను బ్యాంక్ దగ్గరికి డబ్బులు తీసుకోలేదు, 2 లక్షల లోపు నేను తీసుకోలేదు. బ్యాంక్ దగ్గరికి ఇలా కావాలి అన్నప్పుడు నేను అడిగినప్పుడు మీ బంగారం మా దగ్గరే ఉంది కదా మరి గోల్డ్ తీసుకున్నప్పుడు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మరి నేను వెళ్ళినప్పుడు ఆ రోజు మంగళవారం వెళ్ళినప్పుడు 2 గంటకి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. ఉంగరమను తాడు తీసుకున్నాను. తీసుకొని నేను బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మామూలు బండి తీసుకుని వచ్చిన 3 స్కూటీ మీద ఉన్నారు. నాకు ఇంకా భయం వేసింది. 3 కళ్ళజోళ్ళు పెట్టుకొని నేనే అటు కొంచెం ముందుకెళ్తుంటే నాకు మళ్ళీ వస్తున్నారు. నేను ఆగిపోయాను. ఆయన రోజు ముందుకి వెళ్ళారు. మరి పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోయించుకున్నాను సేపు. వాళ్ళు ఫస్ట్ పోయించుకున్నారు. నేను తర్వాత నేను వెళ్ళాను సేపు వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు. నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. ఏంటి మా బ్యాంక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చారు పెట్రోల్ పంప్ దగ్గరకు అని చెప్పేసి నా భయమేసి తమ్ముడు ఫోన్ చేద్దామంటే వాడేం పనికి వెళ్ళాడు. మరి టెన్షన్తో ఉంటాడని చెప్పేసి అయ్యా మరి నేను ప్రార్థన చేసుకుని రాలేదు, దేవా నన్ను క్షమించండి అయ్యా, మరి మీరే నాకు సహాయం చేయండి, మీరే నాకు తోడుగా ఉండండి అని చెప్పేసి అక్కడే పావుగంట సేపు కూర్చొని నేను ప్రార్థన చేసుకుని బండి మీదే మరి ధైర్యం చేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు నాకైతే తెలియలేదు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నేను ఎప్పటి నుంచో
ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. మా డాక్టర్ వచ్చి దేవుడు ఇచ్చాడు. మరి అలాగే తక్కువ రేటుకే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ అనుకున్నప్పుడు అయ్యగారు అందరూ ప్రార్థన చేశారు. చేసినప్పుడు మరి పెద్ద అమ్మాయికి అయితే మీ సేవలో అప్లికేషన్ పెట్టినప్పుడు అమ్మాయికి అయితే వచ్చింది, పెద్ద అమ్మాయికి. మరి అలాగే చిన్న అమ్మాయికి ఏది సరిపోలేదు అన్నాడు. మరి అలాగే వెనకైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని చిన్న అమ్మాయికి కూడా వాళ్ళ దగ్గర రావడానికి మీరుగా జ్ఞాపకం చేసుకుని నా భర్త కూడా ఈ సంవత్సరం రక్షణలో తీసుకోవడానికి మీరుగా ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడికి. నా సాక్ష్యం ఏంటంటే అది పోయినసారి ఇంటికి వచ్చినప్పుడు మరి బయటికి అసలు బాగా జలుబు దగ్గు అనమాట. ఇంకా సరే ఇక్కడ చలిగా ఉంటుంది కదా, అలాగే ఉంటుందిలే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. డ్రాప్స్ ఇచ్చారు. 2 సార్లు వెళ్ళాము ఇక్కడ రాగిపల్లిలోనే. 2 సార్లు వెళ్ళినా కూడా జలుబు తగ్గలేదు. దగ్గు అంత లేదు కానీ బాగా జలుబు, ముక్కులు ఊపిరి ఆడకుండా బాగా చాలా ఇబ్బంది పడింది. సరే అక్కడికి వెళ్ళాక తగ్గిపోతుందే, అక్కడ అంత చలి ఉంటుంది కదా అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకుడు వెళ్ళిన తర్వాత కూడా జలుబు, విపరీతమైన దగ్గు, రాత్రికాల సమయంలో అసలు బాగా ఉగ్గబట్టి దగ్గు, విపరీతమైన దగ్గు వచ్చేస్తుంది. దానివల్ల పడుకోలేకపోతుంది కూడా, రాత్రిపూట దగ్గి బాగా ఏడ్చేస్తుంది. అప్పుడు చాలా భయం వేసి మళ్ళీ తగ్గి ఏంటంటే వాంతి అయిపోతుంది, తిన్నట్టు వామిటింగ్ అయిపోతుంది. దానివల్ల వెయిట్ బాగా తగ్గిపోయింది. ఇంకా నాకు చాలా భయం వేసి ఇంకా అక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే హాస్పిటల్లో కూడా పెద్ద వాంతి అయిపోయింది. నా మీద తగ్గి వాంతి అయిపోయేది. అక్కడ చూపిస్తే వాళ్ళు కూడా ఇక్కడ ఏమి ఇచ్చారో సేమ్ అవే డ్రాప్స్ ఇచ్చారు, సేమ్ అవే మందులు ఇచ్చారు. ఇంకా అక్కడ కొంచెం నెబులైజర్ అది పెట్టారు. అది పెట్టిన ఒక రోజు రాత్రి బాగానే పడుతుంది. తర్వాత రోజు నుంచి మళ్ళీ విపరీతమైన దగ్గి పిల్ల వాంతి చేసేసుకొని ఏడ్చేస్తుంది. ఆ దగ్గుకి అంత తగ్గలేకపోతుంది. మరి నేనైతే మరి దేవుడి పాటలు పెట్టి మరి ఒళ్ళో పడుకుంటేనే పడుకుంటుంది. మళ్ళీ పడుకోబెడితే దగ్గు వచ్చేసి లెగిసిపోతుంది. మరి బాగా జలుబు విపరీతంగా. మరి నేనైతే ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు. మరి నేను మా ఆయన పిల్ల దగ్గర మోకరించి ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసేవాళ్ళు. మరి ఒకరోజు రాత్రి అయితే ఉలిక్కిపల్లి లేచి ఏడ్చేసింది బాగా, చాలా బాధేసి. ఇంకా అలాగే దేవుడి పాటలు పాడుకుంటా, యేసు రక్తము పాట పాడుకుంటా చాలాసేపు ఎంత పాడినా కూడా అసలు బిడ్డ ఏడుస్తానే ఉంది, ఉలిక్కిపడి లెగిసిపోయింది. ఇంకా క్యాలెండర్ వైపు చూపించి ఏసేయడి అంటే ఇంకా క్యాలెండర్ వైపు అలాగే ఒక 5 నిమిషాల దాకా క్యాలెండర్ వైపే చూసింది. ఏదో ఎవరో ఒక మనిషి వస్తున్నట్టు వాళ్ళ దగ్గరికి ఎత్తుకోవడానికి ఎలా వెళ్తుందో అలా ఎత్తుకో అని చెప్పి చేతులు చాపేసింది క్యాలెండర్ వైపు. అప్పుడు దేవుడు వేస్తే కనిపించాడమ్మా నీకు అంటే అలాగే చూసింది. ఇంకా అప్పుడు ఏడుపు ఆపేసి బిడ్డ చక్కగా ఉంది. ఇంకా తర్వాత నుంచి కూడా నిదానంగా జలుబు దగ్గు అనేది పూర్తిగా కూడా తగ్గిపోయింది. హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. మన చింతలపూడి తీసుకెళ్దాం అన్నారు. మరి వెళ్దాము ఒక రోజు అటు నుంచి అనుకున్నాం. కానీ ఇంకా ప్రార్థన చేసుకుంటే దేవుడు నిదానంగా జలుబు దగ్గు అనేది పూర్తిగా ఆయన తగ్గించేశాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. మన బిడ్డకి ఎంతో ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు. మన బిడ్డని బట్టి కూడా మీరు అందరూ మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, మా కోసం కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించుకున్నాడు. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు.